హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ క్లాస్లో మీకు ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో దాని రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ అడుగుతాడు, సో మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయగలం అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో. సో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అంటే ప్రీవియస్ బిట్స్, కొన్ని అలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బిట్ అనేది చూస్తే, a cantilever beam of length L is subjected to a uniformly distributed load W and a concentrate load W, a distance D from free end. The maximum bending moment in the beam is అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాబ్లము చదువుతున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఐడియా అనేది రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటిలివర్ బీమ్ అన్నాడు. సో క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ లెంత్ ఎల్ అన్నాడు. సో దాని యొక్క లెంత్ అనేది ఎల్ అన్నాడు. సో ఎల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటే ఈ సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ డబ్ల్యూ. సో దీని మీద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ డబ్ల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. డబ్ల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ ఇట్స్ కాన్సన్ట్రేట్ లోడ్ డబ్ల్యూ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ డి ఫ్రమ్ ఏ అన్నాడు. సో స్మాల్ డి ఫ్రమ్ ఫ్రీ ఎండ్. సో ఇక్కడ నుంచి డి డిస్టెన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక కాన్సన్ట్రేట్ లోడ్ డబ్ల్యూ కిలో న్యూటన్ అనేది ఇచ్చాడు. డబ్ల్యూ కిలో న్యూటన్ డి డిస్టెన్స్లో. వాట్ ఈస్ దిస్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అన్నాడు. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డ్యూ టు యూడిఎల్ తీసుకున్నాం అనుకోండి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ డ్యూ టు యూడిఎల్. సో బెండింగ్ మూమెంట్ డ్యూ టు యూడిఎల్ ప్లస్ బెండింగ్ మూమెంట్ డ్యూ టు పాయింట్ లోడ్. సో రెండు ఇక్కడికి వస్తాయి, అంటే ఎక్కడైతే ఫిక్స్డ్ ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి సో రెండు ఇక్కడికే వస్తాయి. సో ఆ రెండింటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, బెండింగ్ మూమెంట్ డ్యూ టు యూడిఎల్ ఇందాకే రాసాం. డబ్ల్యూ ఇంటూ ఎల్ అనేది టోటల్ లోడ్. ఎక్కడ యాక్ట్ అవుతుంది? సెంటర్లో యాక్ట్ అవుతుంది. సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ L/2. సో ఎల్ ఇంటూ L/2. సో మనం చేస్తే WL²/2. సో WL²/2 అనేది ఫస్ట్ బెండింగ్ మూమెంట్ డ్యూ టు యూడిఎల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసామనుకోండి, పాయింట్ లోడ్. సో ఇక్కడ మనకు ఈ సపోర్ట్కి రావాలి, ఫిక్స్డ్ సపోర్ట్కి. సో ఇక్కడ నుంచి ఫ్రీ ఎండ్ నుంచి ఇక్కడ వరకు డి అన్నాడు. సో రిమైనింగ్ ఈ డిస్టెన్స్ ఎలా అవుతుంది మీకు? సో ఎల్లో నుంచి ఈ డిని తీసేస్తే వస్తుంది L-D. సో ఇక్కడ ఫోర్స్ ఉంది ఎంత? W ప్లస్ W ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి L-D. సో మ్యాక్సిమం మూమెంట్ WL²/2 ప్లస్ W ఇంటూ L-D. సో మనకు మ్యాక్సిమం మూమెంట్ వాల్యూ WL²/2 ప్లస్ W ఇంటూ L-D. సెకండ్ వన్ చూద్దాం. ద షియర్ ఫోర్స్ ఈజ్ 0. సో మనకు షియర్ ఫోర్స్ అనేది ఏమంటున్నాడు? 0 ఎట్ ఏ సెక్షన్ వేర్ ద బెండింగ్ మూమెంట్ విల్ బీ. సో షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. సో షియర్ ఫోర్స్ అనేది ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. సో అది కామన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కామన్ సెన్స్ అది. సో అది సెకండ్ వన్. సో ఆన్సర్ అనేది దీనికి మ్యాక్సిమం. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ బీమ్ సెగ్మెంట్ ఈజ్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్ M(x) Mx is equal to 42x minus 6x² plus 24. సో ఇక్కడ మీకు కిలో న్యూటన్ మీటర్ అన్నాడు. కిలో న్యూటన్ మీటర్ అంటే ఆటోమేటిక్గా ఆ ఈక్వేషన్ అనేది బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్. సో మీకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు. ద షియర్ ఫోర్స్ ఎట్ ద సెక్షన్ x is equal to 3 meter ఈజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏం చేయాలి? డెరివేట్ చేస్తే మీకు షియర్ ఫోర్స్ ఈక్వేషన్ వస్తుంది. అంటే షియర్ ఫోర్స్ F is equal to dm/dx చేయాలి. dm/dx. సో dm/dx చేస్తే ఏమవుతుంది? 42 మైనస్ 6x² అనేది ఏమవుతుంది? 2x అవుతుంది. 6 ఇంటూ 2x. సో ఇది 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో నేను ఈయనేమంటున్నానంటే M(x) the shear force at section x is equal to 3 meter is.
సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు, 3 సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఎఫ్ షియర్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 6 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 3. సో 2 3s are 6, 6 6s are 36. 42 minus 36, that is equal to 6 kilonewton. So shear force value x is equal to 3 meter distance లో మనకి ఎంత ఉందంటే 6 kilonewtons అనేది ఉంది, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. The shear force in a beam segment is given the expression q suffix x is equal to qx is equal to 24 minus 6 x square. ఇక్కడ మనకు కిలో న్యూటన్ ఇచ్చాడు. సో కిలో న్యూటన్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఈక్వేషన్ అది ఏ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి, షియర్ ఫోర్స్ ఈక్వేషన్. ఈక్వేషన్ అది షియర్ ఫోర్స్ ఈక్వేషన్. The maximum bending moment occur at a section x is equal to, so maximum bending moment will be occur at shear force 0. shear force 0 అయినప్పుడు మనకేమవుతుంది, maximum bending moment అనేది అక్కర్ అవుతుంది. ఆ డిస్టెన్స్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏమవుతుంది, 24 మైనస్ 6x స్క్వేర్. సో 6x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 by 6, 6 1s are 6 4s. So x square is equal to 4. X is equal to square root of 4, that is equal to 2 meters. So x is equal to 2 meters. So మనకు ఆ x వాల్యూ అనేది 2 meters, రైట్. ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, a cantilever beam of span 5 meter. So cantilever beam of span 5 meters. A cantilever beam of span 5 meters carries a uniformly distributed load of intensity 8 kilonewton per meter for a length of 2 meter from the free end. So carries a uniformly distributed load, its intensity 8 kilonewton per meter, right, 8 kilonewton per meter. It's a distance 2 meter from free end annadu. So 2 meter from free end. The maximum bending moment in the beam is dash kilonewton meter. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, టోటల్ లోడ్ అనేది ఎక్కడికి, ఈ యొక్క ఫిక్స్డ్ సపోర్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ మనకు టోటల్ ఇంటెన్సిటీ ఎంత, 8 into 2 16, 16 ఇక్కడ 16 కిలో న్యూటన్. సో ఈ యొక్క 2 సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఉంది. సో 3 ప్లస్ 2/2, సో 2/2 వేస్తే 1, 3 + 1 4. సో మనకు మ్యాక్సిమం మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు, maximum moment is equal to 8 into 2 16, next to into 2/2 plus 3. So 16 into 4, 16 into 4. So 16 into 4 64 kilonewton meter. So maximum bending moment value 64 kilonewton meter మీకు ఇక్కడ కూడా ఇవ్వడం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. సో మనకు ఇలాంటి యూడిఎల్ ఇచ్చినప్పుడు సెంటర్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, సో 2 లా ఆఫ్ అంటే 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఉంటుంది. సో 5లో 2 పోయింది అనుకో, రిమైనింగ్ ఎంత ఉంటుంది 3. సో 3 + 1 4. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ 4 మీటర్స్. సో మనం డైరెక్ట్గా రాసేయచ్చు 16 into 4, 64 కిలోన్యూటన్ మీటర్. మీకు అర్థమయ్యే దానికోసం కొంచెం నేను లెంతీ చేశాను, బట్ బిట్స్ అనేవి సింగిల్ సెంటెన్స్లో మీకు ఈజీ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. మీకు అర్థమయ్యేదానికి నేనేమంటే కొంచెం ప్రాసెస్ అనేది చేసి చూపిస్తున్నాను. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 10 meters, simply supported beam of span 10 meters, simply supported beam of span 10 meters carries a uniformly distributed load Q 10 kilonewton per meter over a length of 6 meter from the support. So carries a uniformly distributed load Q, its intensity 10 kilonewton per meter, intensity 10 kilometer over a length of 6 meter from support.
సో ఈ లెంత్ ఎంతంటే 6 మీటర్ ఫ్రమ్ సపోర్ట్. 6 మీటర్ ఫ్రమ్ సపోర్ట్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఇన్ ద బీమ్? సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రియాక్షన్స్ చూసామనుకోండి, ఆర్ఏ ఆర్బి. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆర్ఏ ఆర్బి. సో ఆర్ఏ, సో టేకింగ్ మూమెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఏ దగ్గర తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాస్తాను. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 10 into 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోన్యూటన్. సో ఈక్వేషన్ 1గా ఇస్తాను. నెక్స్ట్ మూమెంట్ ఎట్ ఏ తీసుకున్నా అనుకోండి, డిస్టెన్స్ ఇది చూడండి యాంటీ క్లాక్ వైజ్. సో మైనస్ ఆర్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10. నెక్స్ట్ ఇది క్లాక్ వైజ్ మూమెంట్. సో ప్లస్ 10 into 6 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటరాయిడ్ నుంచి ఇక్కడికి 6లో హాఫ్ అంటే 6/2. సో 6లో హాఫ్ అంటే 3. సో 3 అయినా డైరెక్ట్గా రాసుకోవచ్చు, లేకపోతే ఆర్బి ఇంటూ 10. సో ఆర్బి ఇంటూ 10. సో 10 into 6 60. 60 into 3 180. సో ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 180/10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలోన్యూటన్. సో అగైన్ ఈ ఆర్బి వాల్యూని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 60 minus 18 that is equal to 42 kilonewton. So maximum shear force value 42 kilonewton. Maximum shear force value 42 kilonewton. So this is one. So next problem. A beam of length 10 meter is supported with 2 meter overhang on each side and carries a uniformly distributed load intensity 20 kilonewton per meter. The maximum sagging moment in the beam is dash అన్నాడు. సో మనకు బీమ్ అనేది ఇచ్చాడు. సో ఇట్స్ లెంత్ 10 కిలోన్యూటన్ పర్ మీటర్ అన్నాడు. సో నెక్స్ట్ బోత్ సైడ్స్ ఓవర్ హ్యాంగ్ అన్నాడు. బోత్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ అంటే 2 meters బోత్ సైడ్ ఓవర్ హ్యాంగ్ అన్నాడు. ఇటు సైడ్ మొత్తం బీమ్ అనేది మనకు 10 meters. 10 metersలో ఆల్రెడీ 4 పోయింది కాబట్టి సెంట్రల్ బీమ్ అనేది మనకు సపోర్ట్ టు సపోర్ట్ మనకు 6 meter ఉంటుంది. మొత్తం ఏమంటే 10 meters డిస్టెన్స్. సో ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క లోడ్ ఇంటెన్సిటీ కూడా ఇచ్చాడు. 20 కిలోన్యూటన్ పర్ మీటర్ అని ఇచ్చాడు. ఇంటెన్సిటీ 20 కిలోన్యూటన్ పర్ మీటర్. సో ఇలాంటి కండిషన్ ఎంటైర్ స్పాన్ అయినప్పుడు మ్యాక్సిమం మూమెంట్ అనేది ఎక్కడ దీని యొక్క సెంటర్లో ఫామ్ అవుతుంది, 6 meter సెంటర్లో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఇచ్చిన చూడండి సిమెట్రికల్ బీమ్ అంటే బోత్ సైడ్స్ మనకు ఎలా ఉన్నాయి, ఈక్వల్ అంటే మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో అందుకనే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ లోడ్ బై 2 వేసుకోవచ్చు. సో టోటల్ లోడ్ అనేది 20 into పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10 డివైడెడ్ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 into 10 200 200/2 100 కిలోన్యూటన్. సో ఆర్ఏ ఆర్బి వాల్యూ 100 కిలోన్యూటన్. సెంటర్ దగ్గర మూమెంట్ కావాలి కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయండి. సో చూడండి ఫస్ట్ క్లాక్ వైజ్ వేస్తాను. సో ఆర్ఏ ఇంటూ అప్ టు సెంటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3. సో ఆర్ఏ ఇంటూ 3 మైనస్ ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత 2 ప్లస్ ఇక్కడ 3 5. సో 5 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి 20. 5 into 20 ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ఏ వాల్యూ ఆల్రెడీ 100 అని తెలుసు. 100 into 3 మైనస్ 5 2s 10. సో 100 into 2.5 250 is equal to 0. సో ఇక్కడ మనకు 100 into 300 300 minus 250 that is equal to 50. సో maximum moment sagging moment value 50 kilonewton meter. సో 50 kilonewton meter maximum moment value. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. On a simply supported beam of a span 10 meter, 2 point loads of magnitude 50 kilonewton and 75 kilonewton are applied respectively at a section 3 meter and 6 meter from left hand support. The reactions of larger magnitude. So reactions of larger magnitude అంటున్నాడు. సో రియాక్షన్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో స్పాన్ అనేది మనకు 10 meters ఇచ్చాడు. స్పాన్ వాల్యూ 10 meters ఇచ్చాడు. నెక్స్ట్ 2 magnitudes అన్నాడు, 2 forces magnitude forces అన్నాడు.
50 కిలోన్యూటన్ ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 ఫోర్సెస్. అనదర్ వన్ ఏమంటే 75 కిలోన్యూటన్ అన్నాడు 2 ఫోర్సెస్. నెక్స్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ 3 మీటర్ ఒకటి, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ టు 3 మీటర్ ఒకటి, నెక్స్ట్ 6 మీటర్ ఒకటి అన్నాడు. సో నెక్స్ట్ మనకు తెలిసింది ఒక్కటే, ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాయడం. సో ఏబి, సో ఇక్కడ రియాక్షన్ ఏ ఆర్ఏ డెవలప్ అవుతుంది, ఇక్కడ రియాక్షన్ ఆర్బి డెవలప్ అవుతుంది. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు, సో టూ లోడ్స్ కాంబినేషన్ 50 ప్లస్ 75 125 కిలోన్యూటన్. సో టేకింగ్ మూమెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఏ దగ్గర తీసుకున్నాం అనుకోండి. సో ఆర్బి ఇంటూ 10, నెక్స్ట్ 75 ఇంటూ 6 ప్లస్ 50 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనము సింప్లిఫై చేస్తే ఆర్బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు 50 ఇంటూ 3 150, 75 ఇంటూ 6 450 ప్లస్ 150, సో డివైడెడ్ బై 10, 600 by 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోన్యూటన్. సో నెక్స్ట్ ఈ ఆర్బి వాల్యూని తీసుకువెళ్ళి పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 65 కిలోన్యూటన్. సో రెండింటిని కంపేర్ చేయండి, ఒక రియాక్షన్ 60, ఇంకొక రియాక్షన్ 65. సో మ్యాక్సిమం రియాక్షన్ అడిగింది ఇక్కడ. సో లార్జర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రియాక్షన్ 65, సో లార్జర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రియాక్షన్ మనకు 65 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. When a simply supported beam carries a uniformly distributed load of W per unit length and a span of beam L, then left hand support reaction will be equal to. సో ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇంకొకసారి చూద్దాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ క్యారీస్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ W కిలోన్యూటన్ పర్ మీటర్. ఓకే, సో ఇలాంటి కండిషన్లో మనకు ఏమన్నాను, రెండు ఈక్వల్గా షేర్ చేస్తుంది కాబట్టి రియాక్షన్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ W ఇంటూ ఎల్. సో నేనేమని చెప్పాను, ఆఫ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ఎందుకు, మనకేమంటే సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి. సో రియాక్షన్ అనేది WL/2, ఇక్కడ WL/2 రావడం జరిగింది. సో నెక్స్ట్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ L, క్రాస్ సెక్షనల్ ఏరియా A, carries a UDL W per unit length, has a maximum bending moment. సో ఇందాకే చెప్పాను, సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ ఎంటైర్ స్పాన్. సో ఇక్కడ మనకు రియాక్షన్స్ WL/2 వస్తుంది, ఇక్కడ WL/2 వస్తుంది. సో మనకు ఇక్కడ W కాబట్టి దీని స్పాన్ లెంత్ L కాబట్టి, సో W కిలోన్యూటన్ పర్ మీటర్. సో మనకు బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం సెంటర్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేద్దాం. W ఇంటూ L/2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2. నెక్స్ట్ మైనస్ ఇది చూడండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ W ఇంటూ L/2 ఇంటూ దీని యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు WL²/4 మైనస్ W ఇంటూ WL²/2 4s are 8. So that is equal to WL²/8. So maximum moment WL²/8. WL²/8. Next problem చూడండి. A loaded overhanging beam is shown below. Its ratio of reaction at A to B is. A to B reaction ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మీకు బీమ్ అనేది క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఏం లేదు, క్లియర్గా ఈ బీమ్లోనే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకు ఫస్ట్ మనకు తెలిసింది ఏమంటే రియాక్షన్స్, ఇక్కడ మనకు మూమెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఏ దగ్గర తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకు ఆర్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3/4 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది డౌన్వర్డ్కి అవుతుంది కాబట్టి W ఇంటూ 3/4L ప్లస్ 1/4 L అవుతుంది. W ఇంటూ L ఇంటూ L/2. సో W ఇంటూ L ఇంటూ L/2. సో అదే WL²/2 రాశాడు. సో ఈ 3/4Lని అటు సైడ్ తీసుకెళ్ళాడు. సో ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 0.6766 W వస్తుంది, 0.66 WL వస్తుంది. సో అదేవిధంగా ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ ఎల్ అని తెలుసు. సో అందువల్లనే W ఇంటూ ఎల్ మైనస్ ఈ యొక్క 0.66
డబ్ల్యూఎల్ని తీసేసామనుకోండి, రిమైనింగ్ 0.33 డబ్ల్యూఎల్ వస్తుంది. సో దాన్ని ఏమంటే రేషియో ఏమన్నాడు, ఆర్ఏ టు ఆర్బి అన్నాడు. సో ఆర్ఏ వాల్యూ 0.33 డివైడెడ్ బై ఆర్బి వాల్యూ 0.66, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రేషియో. నెక్స్ట్, a loaded overhanging beam is shown below. The value of bending moment at C is equal to అన్నాడు. సో వాల్యూ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఒక్కసారి దీన్ని క్లియర్గా చూద్దాం. సో ఇందాక ఫస్ట్లో ప్రాబ్లం చేసినట్టే ఇది కూడా. సో ఇక్కడ మనకు ఆర్ఏ, నెక్స్ట్ ఇక్కడ ఆర్బి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ 4 మీటర్స్ అన్నాడు సి దగ్గరికి, ఇక్కడ 4 మీటర్స్ అన్నాడు, సో ఇక్కడ 4 మీటర్స్ అన్నాడు, ఇక్కడ 4 మీటర్స్ అన్నాడు. సో మనకు లోడ్ ఇంటెన్సిటీ అన్ని చోట్ల ఒకటే కాబట్టి మనం డైరెక్ట్గా సి దగ్గరికి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ రాయాలి. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు సిమెట్రికల్ కాబట్టి, సో 4 + 4 + 4 + 4 16. సో 6 × 16, 6 × 16 డివైడెడ్ బై 2. సో 6 × 16 డివైడెడ్ బై 2, సో వాల్యూ 48 కిలోన్యూటన్. సో మనకు సెంటర్ దగ్గర కావాలి కాబట్టి, సో ఆర్ఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 48 × 4. సో మూమెంట్ ఇక్కడ కావాలి కాబట్టి, సో నెక్స్ట్ మైనస్ 6 ఇంటూ డిస్టెన్స్ చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఉంది. సో 6 × 8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, 8/2. 6 × 8 ఇంటూ 8/2 ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాక్సిమం మూమెంట్ ఇది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 × 4. సో 48 × 4 మైనస్ 6 × 8 ఇంటూ 8/2. సో ఇవి రెండు వాల్యూస్ చేస్తే మనకు 0 అవుతుంది. మ్యాక్సిమం మూమెంట్ వాల్యూ 0. సో అక్కడ సి దగ్గర మూమెంట్ వాల్యూ అనేది 0 మనకి ఇచ్చిన దాని దగ్గర. నెక్స్ట్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ మిడ్ పాయింట్ లోడ్ డబ్ల్యూ, ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. సో సెంట్రల్ పాయింట్ లోడ్కి ఇందాకే చెప్పాను, సెంట్రల్ పాయింట్ లోడ్ మిడ్ పాయింట్ లోడ్ కాబట్టి, సో ఇక్కడ డబ్ల్యూ కాబట్టి, సో ఇది స్పాన్ లెంత్ ఎల్ కాబట్టి, సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు W/2. సో ఇక్కడ W/2 లోడ్ అనేది ఉంటుంది ఇంటెన్సిటీ. సో ఇక్కడ కావాలి కాబట్టి మూమెంట్ సెంటర్ కాబట్టి W/2 ఇంటూ L/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు WL/2 2 = 4, WL/4. సో ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ పాయింట్ అలాంగ్ ఇట్స్ స్పాన్. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి కాంట్రాఫ్లెక్చర్స్ ఫామ్ అవ్వని చెప్పాను, సో ఆన్సర్ 0. నెక్స్ట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఇన్ లోడెడ్ బీమ్ రిప్రజెంట్. సో ఇక్కడ మనకు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ షియర్ ఫోర్స్, సో మనకు DF/DM అనేది మనకేమవుతుంది, దానికి లోడింగ్ అవుతుంది. సో అందువల్ల ఏమంటే లోడ్ ఇంటెన్సిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండ్ కండిషన్ పర్మిట్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎనీ డైరెక్షన్ అండ్ ఆల్సో రొటేషన్. అంటే మనకు ఏ టైప్ ఆఫ్ కండిషను మనకేమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ రొటేషన్ని ఇస్తుంది అంటున్నాడు. అంటే మనకు ఏదైనా ఒక సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఫ్రీ ఎండ్. సో ఇక్కడ ఫ్రీ ఎండ్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ అండ్ రొటేషన్ ఉంటుంది. సపోర్ట్ నేనేమంటే రోలర్ సపోర్ట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు. అదే నేను ఇక్కడ హింజ్ సపోర్ట్ ఇచ్చాను అనుకోండి, హింజ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వర్టికల్ అండ్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు. సపోజ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చాను అనుకోండి, ఫిక్స్డ్ సపోర్ట్ ఇస్తే డిస్ప్లేస్మెంట్ ఉండదు అండ్ రొటేషన్ ఉండదు. ఇప్పుడు ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండ్ కండిషన్ పర్మిట్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎనీ డైరెక్షన్ అండ్ ఆల్సో రొటేషన్. డిస్ప్లేస్మెంట్ ఎనీ డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్లో అండ్ హారిజాంటల్ డైరెక్షన్, రెండు డైరెక్షన్లో ఉండాలి అండ్ రొటేషన్ ఉండాలంటున్నాడు. అంటే మనకు ఎండ్ కండిషను ఏ సపోర్ట్ లేకపోతే అప్పుడు మాత్రమే మనకు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ని అండ్ రొటేషన్ రెండింటిని ఏమంటే పర్మిట్ చేస్తుంది. అంటే అలాంటి సపోర్ట్ ఏముంది, ఫ్రీ ఎండ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే విచ్ కండిషన్ పర్మిట్ హారిజాంటల్ అండ్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ రొటేషన్ అన్నా అనుకోండి. సో ఈ కండిషన్ రోలర్ సపోర్ట్ ఏం చేస్తుంది, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ని పర్మిట్ చేస్తుంది అండ్ రొటేషన్ని పర్మిట్ చేస్తుంది. ఓన్లీ వర్టికల్
వర్టికల్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే ఇది ప్రివెంట్ చేస్తుంది. అదే మనకు హింజ్ తీసుకున్నాం అనుకోండి, హింజ్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకేమంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ని ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ మనకు అలో చేసేది ఏంది, ఓన్లీ రొటేషన్ని అలో చేస్తుంది. ఓన్లీ రొటేషన్ని అలో చేసే సపోర్ట్ ఏ సపోర్టు, మనకు హింజ్ సపోర్టు. హారిజాంటల్ అండ్ రొటేషన్ని అలో చేసే సపోర్టు రోలర్ సపోర్ట్. అసలు ఎటువంటి హారిజాంటల్ అండ్ వర్టికల్, నెక్స్ట్ ఏమంటే రొటేషన్ దేన్ని అలో చేయని సపోర్టు ఫిక్స్డ్ సపోర్టు. అన్నిటిని అలో చేసేది ఫ్రీ హ్యాండ్, రైట్. సో ఆన్సర్ అనేది ఫ్రీ హ్యాండ్. సో ఇవి ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో ప్రీవియస్గా అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం. థ్యాంక్ యూ.